వెళ్ళి ఎల్లుండి తిరిగి వచ్చేస్తాం. ఫ్లాస్కులో టీ పోసించాను. చదువు జాసులో పడి ఒళ్ళు పాడు చేసుకోకండి. 1 గంటకు పడుకొని 6 గంటలకు లేచి చదవండి. నేను వస్తాను. అలాగేనమ్మా. చదువుతారనుకుంటున్నావా? నాకు నమ్మకం లేదు. ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. మా అమ్మ ఊరికి వెళ్ళిపోయిందో. రే కుమార్, వెళ్ళి బియర్ తీసుకురారా. గాయపడ్డ మనిషిని కళ్యాణితో చెప్పుకుందాం. కళ్యాణి ఎందుకురా? కళ్యాణినే రప్పిస్తే ఫిగరా. ఆ రోజు మంగళం గారి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాం కదా, ఫోన్ చేసి ఒక మంచి ఫిగర్ ని పిలిపిద్దామా? గిట్స్ వస్తున్నావారా? దానికి సేఫ్టీ ఉందిరా. వద్దురా, తప్పురా. రేపు మనకి పెళ్ళి అవుతుంది అనుకో, అక్కడ మనం తెల్లమం పెట్టకూడదుగా. లైఫ్ లో థ్రిల్ కావాలరా. ఇప్పుడే నాకు టాయిలెట్ వచ్చేట్టుందిరా. జ్వరం వచ్చినట్టు తాకి చూడు. అరే వీళ్ళంతా వేస్ట్ రా, చిన్నపిల్లలు రా. మన ఇద్దరమే చాలు. నీ దగ్గర ఎంత ఉంది? ఇదిగో తీసుకో. నేను రా ఊరి విధవా, నా దగ్గర 50 ఉన్నాయిరా. మా ఇంట్లో తెలిస్తే తోలు వస్తారా? ఆ సంగతి మాకు వదిలే. ప్లేస్ నీది గనక నువ్వు డబ్బులు ఇవ్వద్దు, ఓకే? సార్ సార్. అరే మావయ్య, ఎప్పుడొచ్చారు రూమ్ నుంచి? ఉత్తరం కూడా రాలేదు. అమ్మ వాళ్ళు ఇప్పుడే వెళ్ళారు. చీచి, ఎలా ఉన్నావురా? పదండి లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పార్టీ ఎవరో? వీళ్ళే. ఏ మిరపకాయలా? 1 గంటకల్లా పంపించేయాలి. రాణి, నేను వస్తానమ్మా. ఎంత మాట్లాడారని అడుగుతుంది, చెప్పద్దు. ఓకే అంకుల్. ఏంటి, లుంగి చిరిగిందా? వాడు అక్కడ కూడా క్యాచ్ అవుతున్నాడు రా. నీ పేరేంటి బాబు? పిత్తర్ సింగ్. తగిన పేరే. దానికెళ్ళే ఇప్పుడు పేరా ముఖ్యం. సూపర్ రా, ఎంత మంచి కంపెనీ ఇచ్చిందో తెలుసా? బాలే ఫిగర్ రా. ఇదేంటి? నా కూతురి డయాపర్. అది మీ కూతురా? అవును. ఏ, నీకు కన్నె పిల్లే కావాలమ్మా? సారీ అండి. అదిరిపోయిందిరా. వదలనంటే వదలనంది. ఏం బాడీ నిది. నువ్వు ఎప్పుడు పిలిచినా ఫ్రీ అంది. కావాలంటే నేను డబ్బులు ఇస్తానంది. ఇదే మొదటి తడవా? లేదండి, చాలా సార్లు అయింది కలలో. అదే కదా. నాకు డౌట్ అండి. ఏంటి? చట్ట ప్రకారం తప్పు కదండి? అవును. పోలీసులు పట్టుకుంటారా? పట్టుకుంటారు. మిమ్మల్నా? నన్ను, నిన్ను, మిమ్మల్ని జైల్లో పెడతారా? వ్యభిచార నేరం కింద 1 మంత్. పోలీస్? అది కూర్ఖమ్మా. నేను వస్తానండి, ముఖ్యమైన పనుంది. ఇంతకన్నా ముఖ్యమైన పనా? బస్ రెన్యూల్ చేయాలి. ఏంట్రా అయిపోయావా? చిన్న పిల్లాని కదా అని తక్కువ అంచనా వేసింది. చివరికి వచ్చేసరికి పెట్ట కొంచెమైనా కోత కనవని నిరూపించేశాను. సౌండ్ ఏమీ రాలేదే. దెబ్బ కళ్ళు తాలేసిందిరా. धा तिरगिर धिन धिन धा
తాళి గుచ్చుకుంటుంది కదూ, తీసేస్తాను. రా, టైం అయింది. వద్దండి, ఏ? నాకు తప్పనిపిస్తుంది. నాకు హెల్ప్ చేస్తారా? ఏంటి? త్వరగా బయటికి వెళ్తే ఫ్రెండ్స్ గొడవ పెడతారు. మా ఉన్న బొల్లే గెట్టోడ్రా, ఫామ్ లో ఉన్నాడు రా. ఏమో అనుకున్నాను, ఎవడెలాంటాడో గెస్ట్ చేయలేకపోతున్నారు. శుభం పడిందిరా. నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్స్ అండి. ఉన్నా గ్రేట్ రా. ఎన్నిరా? ఏంటి 3? ఎలారా? మెచ్చుకుందా? నిన్ను కట్టుకోబోయేది చాలా అదృష్టవంతురాలని చెప్పిన. అక్కడంగడి ఎక్కడికి వెళ్తున్నారు? 1 గంట అయింది. ఏమీ చేయలేదే. నన్నేం చేయమంటావు? డబ్బులు ఇచ్చాంగా. దానికి నలుగురే ఎక్కువ. గ్రేస్ టీం ఉంటుంది కదా. ఓ 500 ఇవ్వు. 5 రూపాయలే ఉందండి. నువ్వే ఉంచుకో. ప్లీజ్ ప్లీజ్, ఈ 5 రూపాయలు ఉంచుకుని ఒక 5 నిమిషాలు కూర్చునైనా వెళ్ళండి, లేకపోతే నన్ను చిన్నపిల్లల లిస్ట్లో జడ్చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ కొంచెం కూర్చోండి. ఏంట్రా బెదిరిపోయిందిరా? వదిలిపెట్టమని ఏడ్చింది. పోతే పోనీ అని వదిలేశాను, హారిపోయింది. మొత్తానికి మనం అదరగొట్టేశావురా. దమ్ము తీరా. ఫ్రెండ్స్, ఇక మీద మనం ఎవరం చిన్నపిల్లం కాదు, అందరం పెద్ద మనుషులు అయ్యాం. నా మందులు ఇంజక్షన్ల కన్నా మీ ప్రేమానురాగాలే ఈయన రోగాన్ని తొందరగా నయం చేస్తాయి. నేను చెప్పిన టైంకి ఈ టాబ్లెట్ కూడా జాగ్రత్తగా వేయండి, తొందరగా కోలుకుంటారు. ఏంటి కోలుకునేందా బోందా? వీడికి సేవలు చేయలేక చచ్చిపోతున్నాం. ఏంటయ్యా మీరు అసలు మనుషుల పశువులా? ఆయన గురించి చెలగట మాడతారేంటి? నిన్ను కాదు నాన్న, అలా జాగ్రత్తగా చూసుకోండి. మామ, మా అయ్యగారిని చూస్తుంటే జాలేస్తుంది మామ. నాకు ఆ అప్పులను చూస్తుంటే ఇంకా జాలేస్తుంది. వాళ్ళ సంగతి దేవుడెరు. మన బాలు ఏమయ్యాడో ఏమో. మనం ఎవరూ లేని టైం చూసి ఆ మిలిటరీ గార్డ్ బాలుని కిడ్నాప్ చేసేసాడేమో అని మా అనుమానం. నిజమే మామో. ఐడియా మామ, ఈ రోజు రాత్రిలోగా బాలు రాలేదనుకో, మనమే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. చక్కెరకెళ్ళి. అమ్మాయ్యా, నాన్నగారికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే డాక్టర్ గారు వచ్చేలేదు. ఇంతకీ ఎవరి అమ్మాయి? సుశీల అని అప్పలకొండ చేతిలో మోసపోయింది. అప్పలకొండ వాడెవడు? ఇప్పుడున్న మిలిటరీ మావయ్య. వారి పేరు మేజర్ చంద్రకాంత్ కదా? కాదు, అప్పలకొండ. పేరు మార్చుకున్నాడా? ప్లేస్ మార్చుకున్నాడు. ఇప్పుడు మావయ్య ప్లేస్ లో ఉన్నది అప్పలకొండ. మావయ్యలాగా ఉండే పెద్ద గుండా మామగారిని ఎక్కడో దాసేసి ఆస్తంతా దోచుకోవడానికి వచ్చిన మాయలుడు. ఏంటి నువ్వు అనేది? అవును చక్రకెళ్ళి, ఈ దారుణం జరగటానికి కారణం నేనే. బంగారం లాంటి నా తమ్ముడికి ద్రోహం చేసి శోభనం ఆపించాను. నేను పెంచిన పావి నన్ను కాటైపోతుంది. నన్ను క్షమించు తమ్ముడు. ఆస్తి కోసం అడ్డమైన ప్లాన్లు వేశాను. నన్ను నా బిడ్డని నువ్వే కాపాడాలి. నీ బిడ్డ అంటే? అవును తమ్ముడు, నువ్వు బాబాయివి కాబోతున్నావు. ఎంత శుభార్త చెప్పావు అన్నయ్య, నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ విషయం మావయ్యకి తెలిస్తే ఎంత సంబరపడతాడో. ఆ అదృష్టం మనకు లేదురా. ఆ అప్పలకుండా
మన ఆస్తికి అసలు వారసుడే పుట్టనిచ్చేటట్లేడు. వాడెవడరా పుట్టనివ్వడానికి? ఈ ఆస్తికి వారసులు మీరిద్దరే. నానా నీకు నాకేమైందిరా? లక్షణంగా ఉన్నాను. అన్యాయమే. ఏం చేయమంటారయ్యా? సడన్ గా శోభనం క్యాన్సిల్ అయ్యేసరికి మీ అందరి బాధ పడలేక నేను ఈ నాటకం ఆడాల్సి వచ్చింది. అయినా అంతా విన్నారుగా, ఒరిజినల్ మేజర్ ప్లేస్ లోకి డూప్లికేట్ కేటుగాడు వచ్చి కూర్చున్నాడంట. ముందు వాడి సంగతి చూడండి. అదంత తేలికైన విషయం కాదు. వాడు మామయ్యని ఎక్కడ బంధించాడో తెలిస్తే గానీ వాడు అంతు చూడలేం. ఆ విషయం నాకు వదిలేయండి. వాడే మనల్ని మావయ్య దగ్గరికి తీసుకెళ్లేలా నేను చేస్తాను. యువర్ ఆనర్, 5 అడుగులు 9 అంగుళాల పొడుగుండి, ఉంగరాల జుట్టుండి, మున్నాగా భయ్యాగా చిన్నాగా పిలువబడే ఈ ముద్దాయి కామంతో ఒళ్ళు కొవ్వెక్కి. ప్రాసిక్యూటర్ ఏమిటా భాష ఏమిటి? క్షమించాలి. కామంతో ఒక అమ్మాయిని మానభంగం చేయడానికి ప్రయత్నించిన ఈ ముద్దాయిని సమాజ శ్రేయస్సు దృష్ట్యా కఠినంగా శిక్షించాలని కోర్టు వారికి మనవి చేసుకుంటున్నాను. ఏమయ్యా దానికి నువ్వేమంటావు? ఏమంటాను సార్? ఇప్పుడు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తుండి, ఉంగరాల జుట్టుంది, రకరకాల పేర్లతో పిలవబడే ఈడు అని కేసు నా మీద తోస్తున్నారే గాని నా గురించి వివరాలు అక్కడ కరెక్ట్గా లేవు. నేనేను అక్కడ రాసిలేదు సార్. ఆ పోలికలున్న వ్యక్తి ఈ నేరం చేయడానికి ప్రయత్నించడం నిజమే అయితే వాడు భారతదేశంలో ఎవడో కూడా అయి ఉంటాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? ఖచ్చితంగా కాదు సార్. ఎందుకంటే నేను భారతీయుని కాదు, మాది చైనా, చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో పుట్టావు, ఇక్కడే పెరిగావు, నేను భారతీయుని కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ సార్ నేను చెప్పేది వినండి సార్. నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలియదు సార్. గాలికి పెరుగుతున్నాను. నాకు పేరు పెట్టినోడు కూడా లేడు సార్. ఒకడు మున్న అంటాడు, ఇంకోటి అన్న అంటాడు. ఇలాగే రకరకాలుగా పిలుస్తూ ఉంటారు సార్. నేను ఎవడో ఎవరికి తెలీదు. మరి ఈరోజు నా దేశపు కోర్టులో ఆనవాళ్లతో నన్ను సబ్మిట్ చేశారు సార్. ఇవన్నీ లేని నేను భారతీయుణ్ణి అని ఎలా చెప్పుకోమంటారు సార్? నాది భారతదేశం కాదన్నందుకే మీకు ఇంత కోపం వచ్చింది. ఇవన్నీ లేని నాకెంత కోపం రావాలి? అలాగని నా కోపం ఎవరిని చూపించుకోవాలి సార్? నాకే కాదు సార్, మా బస్తీలో ఉన్న ఎవరికి ఏ గుర్తింపు లేదు. మేము లకడి కప్పుల్లో ఉండేవాళ్ళం సార్. అక్కడేదో బిల్డింగ్లు కడుతున్నారు, పోమన్నారు. అక్కడి నుంచి పంజగుట్ట వచ్చాం, అక్కడ పోమన్నారు. అక్కడి నుంచి అమీర్పేటకు వచ్చాం. ఇలా ఎంత దూరం అని పోవాలి, ఎంత కాలం అని పోవాలి సార్? మాకు ఇళ్ళు లేవు, స్థలాలు లేవు, ఓటర్ లిస్టుల్లో పేర్లు లేవు, రేషన్ కార్డులు లేవు సార్. ఇవన్నీ లేకపోయినా మేము భారతీయులమే సార్. బోలో స్వతంత్ర భారత్ కే! కానీ సార్ మీరు భారతీయులే, ఆ కుర్చీ మీద కూర్చొని ఉన్నారు సార్. కాస్త మా అందరి గురించి ఆలోచించండి. నా గుర్తింపు వచ్చిన తర్వాత ఈ నేరం నేను చేశాను లేదో తర్వాత చెప్తాను. ముందు మా అందరికి కాస్త గుర్తింపు ఇవ్వండి సార్ ప్లీజ్. నగరం నడిబొడ్డులో ఇంతకాలం నుంచి ఈ బస్తీలో ఉంటున్న వీరిని ప్రభుత్వం గుర్తించినందుకు కోర్టు విచారం వ్యక్తం చేస్తూ వారికి తగు గుర్తింపు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. మున్నా అనబడే ఈ ముద్దాయిని బెయిల్ మీద విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ కేసుని వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేయడమైనది. ఇలాగైందేంటి? నాకేదో భయం ఇస్తుంది నాన్న. భయం ఎందుకమ్మా? నువ్వు కొత్త హీరోయిన్ అని వాళ్ళకి పరిచయం చేస్తాను. నువ్వు యాక్టింగ్ పేరుతో మెల్లిగా వాళ్ళని వల్ల వేసుకున్నావు అనుకో, కానీ కట్నం లేకుండా రాజానంటే మొగుడు దొరుకుతాడే. కానీ అది మోసం అనిపించుకుంటున్నావు నాన్న. మోసం ఏంటే పిచ్చిపిల్ల? ఆస్తి పాస్తుల నిక్షేపం లాంటి కుర్రాన్ని పెళ్లి చేసుకోవడానికి చేసే పని మోసం రే, తెలివితేట అంటారు. ఒక విషయం, నువ్వు నా కూతురు అని వాళ్ళకి తెలియకూడదు. అతను ఏదైనా చేస్తే అదే నాకు కావాల్సింది. వెంటనే వాడికి నేను కట్టబెట్టేస్తాను. వీరి పేరు నటశ్రీ, దండం పెట్టు. వీరి వంశం పేరు నటనా వంశం. వీరి తండ్రి పేరు నటనారావు. వీరి తల్లి పేరు నటమ్మ. వీరి ఇంటిలోనూ వంటలోనూ కంటిలోనూ తొట్టిలోనూ ఉండేదంతా నటనే అనుకోండి. ఇదివరకు ఏ నాటకాల్లో నటించారు నటశ్రీ? నీతోనే రేచొస్తా అన్న నాటకంలో వీరు అద్భుతంగా నటించేసరికి జనం హాల్ నుంచి స్టేజీ మీదకి వచ్చి వీరు వెంటపడ్డారు. తగులుకుంటే తంట అన్న నాటకంలో హీరో వీక్ గా ఉన్నాడు కదా అని వీరు విలన్ తగులుకునేసరికి వాడు వీరిని వదిలించుకోలేక గుండె తెచ్చాడు. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా. ఈ నాటకంలో
ప్రైజులన్నీ వీరికే ఇచ్చిన కారణంగా జడ్జీలు జనాలకు అందకుండా పారిపోవాల్సి వచ్చింది. పాపం వారి ఆచూకీ ఇంతవరకు తెలియలేదు. గుడ్, ఎక్సలెంట్, సూపర్. ఇన్నాటికి నా కళ ఫలించిందన్నమాట. ఏది ఒక్క ప్రేమ డైలాగ్ చెప్పు. సెంటిమెంట్ డైలాగ్స్ లో అది నెంబర్ 1. అందుకే వారు ఆ డైలాగ్ తో మొదలెట్టారు. చూడమ్మా, నా రాజా అంటూ కావలించుకోవాలి. నా రాజా భయంకరంగా చేస్తోంది, మా నటిలా ఉంది. దాని యాక్టింగ్ పూర్తిగా చూస్తే మీరు అవ్వలేదు సార్. పదకు, గట్టిగా పట్టుకో. అమ్మాయ లంక పడిపోయింది. ఇక జీవితాంతం అదే మీ హీరోయిన్. తొందరే బాబు, అమ్మాయి ఏదో మెయిల్ చెక్ చేసుకోవాలంట. టౌన్ కి తీసుకెళ్తావా? ఇక్కడ పిల్లల్ని ఆడిస్తానండి. నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళవా? పిల్లల సంగతి నేను చూసుకుంటాను. రండి గణేష్, రండి. నీ మెయిల్ నువ్వు చూసుకో, నేనెందుకు? సరే వెళ్దాం రా. ఎక్కడికి వెళ్తున్నారు? మెయిల్ చెక్ చేసుకోవడానికి టౌన్ కి వెళ్తున్నావు. ఓకే, దానికి ఎందుకు తీసుకెళ్తున్నావు? ఒంటరిగా ఎలా వెళ్ళగలను? నేను నాన్నతో చెప్పానులే. మీరు రండి గణేష్, రండి. నేను కూడా వస్తా. ఎందుకు? నేను కూడా మెయిల్ చెక్ చేసుకోవాలి. సెపరేట్ గా వెళ్ళు. ప్లీజ్ అక్క. ఏయ్, నువ్వు ఊరుకో. నువ్వు దిగు, నేను డ్రైవ్ చేస్తాను. వెళ్ళు. ఏంటి? నువ్వు కొంచెం బయటకు వెళ్ళు. నేను గణేష్తో పర్సనల్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? వెళ్ళమని చెప్తున్నాను కదా. నా బయటరేనా? వెళ్ళు. అయ్యో, కొంచెం ఓకే. థ్యాంక్ యూ. కొంచెం దూరంగా వెళ్ళు. ఇంకా మ్యాటర్ చాలా సీరియస్ అయింది. అవునండి, కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. మీరే దాంతో మాట్లాడి దీనికి ఫుల్ స్టాప్ పెట్టండి. పాపం అండి, ఏడుస్తుంది. వదిలేండి, కొన్ని రోజులు పోతే తనే తెలుసుకుంటుంది. నీకు పూజ గురించి సరిగా తెలీదు. అదేదైనా అనుకుంటే సాధించే వరకు వదిలిపెట్టదు. మా ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయి. ప్లీజ్ మీరు ఇప్పుడే వెళ్ళి చెప్పేయండి. సరే, మీ ఇష్టం. సైలెంట్ ఉండాలి. ముసుకో ముసుకో. చేతులు లాయి, చేతులు లాయి.
ఇంకోసారి అరిచావో చంపేస్తాం. నొక్కో నొక్కో. ఎందుకు ఇలా చేసావు పూజ? నూరుకో. ఇప్పటికైనా లవ్ చేస్తావా? నీ వయసు ఎంత? ఎంత వయసు? 17. 17. నా వయసు ఎంత? నీకేమైనా పిచ్చా? మెంటల్. ఇది లవ్ కాదు, ఈ ఏజ్ లో వచ్చే అట్రాక్షన్. అర్థమైందా? ఏ కీర్తి, ఇది అందంగా ఉందా? ఇది అందగత్తా? చెప్పు. నీకన్నా అందంగా ఉందా? వెళ్ళు, వెళ్ళి అద్దంలో చూసుకో. రౌండ్ ఫేస్, సూపర్ స్ట్రక్చర్, మంచి ఫిగరు. ఇంకో 5 ఏళ్లలో ఈ ఊర్లో ఉన్న కుర్రాళ్ళందరినీ వెంట పడతారు. డైలీ 10 లవ్ లెటర్స్. అప్పుడు నేనేంటి, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ అంతా నీ కాళ్ళ మీద పడతారు. అదంతా చూడకుండా నేను చేస్తావా? చౌ రా, నేనే నెట్టేస్తాను. ఏంటి? డెఫినెట్ గా నీలాంటి వాడే వస్తాడా? నాకన్నా బెటర్ గా. అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు. నీలాగే నన్ను నవ్విస్తాడా? నీలాగే మంచివాడు అయి ఉంటాడా? అవును. అప్పుడు నేను అసలు గుర్తుకే రాను. అయితే ఓకే, రా వెళ్దాం.